బాబు పేరు హర్ష సాయికృష్ణ, 18 ఏళ్ళు వయసు. అయితే పుట్టుకతోనే ఈ పిల్లోడికి హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత రమేష్ హాస్పిటల్లో చూపిస్తే దానికి వైద్యానికి అది 2 సంవత్సరాల తర్వాతే వీలవుతుంది, ఇప్పుడు వీలవదు అని కొంచెం లక్షల్లో ఖర్చు అయ్యే ఇదిగా చెప్పేవాళ్ళు. అయితే ఈ మధ్యన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ట్రిపుల్ ఎఫ్ ఇండస్ట్రీ ఫుట్బ్యాట్స్ సాగ్వాన్ ప్లస్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాదు వాళ్ళు సౌజన్యంతో చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఉచితంగా వైద్యం చేపిస్తామని వారు చెప్పడం జరిగింది. దాని గురించి వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే అప్పటికి కుర్రోడికి జ్వరం కొంచెం దగ్గు ఉన్నాయి. అవి తగ్గాక తీసుకొస్తే 2 సంవత్సరాల లోపు వయసు అయినా కానీ మేము ఆపరేషను వైద్యం అంతా కూడా ఫ్రీగా ఏ ఖర్చు లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వీడు తండ్రి పేరు సురేష్, ఇతను వాటర్ సర్వీసింగ్లో పనిచేస్తాడు. బాగా పేద కుటుంబం. ఇప్పుడు వీళ్ళు హైదరాబాదు వెళ్ళటానికి కానీ అక్కడ వసతి ఏదైనా ఎక్కడైనా ఉండడానికి కానీ ఏదైనా మందులు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర అసలు రూపాయి కూడా లేదు. హాస్పిటల్ వాళ్ళేమో వచ్చేయండి హాస్పిటల్లో వైద్యం చేస్తామని చెప్పేది. అయితే ఇప్పుడు వీళ్ళు 2-3 రోజులు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే వీళ్ళకి దారి ఖర్చులకు కానీ అక్కడ వసతికి కానీ వేరే ఖర్చులకు కానీ ప్రస్తుతం వీళ్ళ చేతిలో ఏమీ లేవు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాతలను అందరినీ కోరేది ఏంటంటే వీరికి ప్రస్తుతానికి ఏమైనా ఒక 10,000 రూపాయలు మనం ఇస్తే వీళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకొని వస్తారని చెప్పి కోరుచున్నాం. ఎవరైనా సహాయ సహకారాలు కొంచెం త్వరగా అందించాలని కోరుచున్నాం. చెప్తావా? చిన్నప్పటి నుండి హోల్ ఉందని చెప్పారు. అసలు పరిస్థితి బాగాలేదు మాది. కొంచెం ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. 3 పిల్లలతో చాలా ఆశపడుతున్నాం. బాబుని కొంచెం వేగా రిపేర్ చేయాలని అనుకుంటున్నాం. హైదరాబాద్ పంపిస్తామని అసలు ఏమీ లేదు. ఆపరేషన్ అయ్యేటప్పుడు మాకు కొంచెం భయంగా ఉంది. కొంచెం గమ్మున ఎవరైనా సాయం చేస్తే బాబుకి గమ్ముని చూపించుకుంటాం. చిన్న సాయాన్ని కొంచెం గమ్ముని చెప్పాలని